హలో గాయ్స్, ఇక్కడ మనం శ్రీ నాగలింగేశ్వర ఆలయానికి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడ లేదు, మన ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. ఇక్కడ శివ అయితే 60 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నాడు. కాకపోతే ఎవరు తెలియదు మన ఆర్మూర్లోనే ఇంత మంచి శివాలయం ఉంది ఎంఆర్ఓ ఆఫీస్లో అని చెప్పేసి. ఇంతకుముందు గుడి అనేది కూడా ఉండేది కాదు. ఇప్పుడు భక్తుల సహాయంతో, కమిటీ వాళ్ళ సహాయంతో గుడి కూడా కట్టేశారు. గుడి కట్టినప్పటి నుంచి మంచి పూజలు అందుకుంటున్నాడు శివయ్య. నేనైతే ఇక్కడికి వచ్చేసి 1.5 గంట అవుతుంది. ఇంకా పూజ కూడా స్టార్ట్ కాలేదు. పూజ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. పంతులు కాడికి తీర్చుకున్నా. ఇక్కడ ప్రతిరోజు 100 నుంచి 200కి పైగా భక్తులు వస్తుంటారట. పంతులు అంటున్నాడైతే ఈరోజు ఇంతమంది వస్తున్నారు, కానీ ఇంకా సోమవారం అయితే దేవుని మొహం కూడా కనిపించారంట. అంతమంది భక్తులు ఉంటారంట. నేనైతే లైవ్ ఇక్కడ అసలు పబ్లిక్ కాదు, అది పబ్లిక్ ఉన్నారు, అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు మైక్ పట్టుకొని. ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు గుడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి. అక్కడ పంచలో నిలబడ్డాడు. ఆయన ఎవరో కాదు, మన ఆర్మూర్ డాక్టర్ నరేష్ కుమార్ సార్, మయూర్ కంటి ఆసుపత్రి. ప్రతి సోమవారం అందరు వచ్చి ఇక్కడ అర్చన చేయించుకుంటారు. ఈరోజు అయితే డాక్టర్ నరేష్ కుమార్ సార్ది అర్చన ఈరోజు. ఆ మైక్ పట్టుకున్న అంకుల్ అయితే ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చేసిండు. నేను చెప్పినట్టు మీరు చెప్పాలమ్మా, ప్రార్థన ఉంటుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అందరికీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా అని చెప్పేసి నేను అడిగిన తర్వాత ఎందుకు అని చెప్పేసి అడిగిండు. ఏం లేదు పంతులు, మాకు పూజ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడాలి అంటే దీని గురించి చెప్పండి అని చెప్పేసి అన్నాడు. మళ్ళా శివాలయం విశిష్టత గురించి చెప్పండి పంతులు అని చెప్పేసి అడిగిన. పూజ అయిపోయిన తర్వాత చెప్తా అన్నాడు. అక్కడ బయట వెయిట్ చేయమన్నాడు. పూజ అయిపోయిన తర్వాత ఒకసారి పంతులకి అడిగి తెలుసుకోవాలా మరి. ఓం శాంతి శాంతి శాంతి.
ఊళ్ళో కేవలం నిర్ణయాలు చేయవలసినటువంటి అవసరం లేదు. అవన్నీ కాకుండా కూడా భాగం తీసుకొని పోవడానికి అందరూ కూడా ఆ యొక్క అవసరం. ఓం నమః శివాయ అంటారు. తీసుకోండి ప్రసాదంగా అల్పాహారం రెండు. ఓం నమస్తే ఎన్నిసార్లు అంటే ఇంతమంది 2 సార్లు అంటే ఎన్నిసార్లు అంటారు. చాలా మంది అది అర్థం చేసుకోవాలి. దయచేసి మనం గుడికి వచ్చిన ఓం నమ శివాయ. గత 11 సంవత్సరాల నుంచి నాగలింగేశ్వర ఆలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంది. దానికి అప్పుడు 11 సంవత్సరాల ముందు కొద్దిగా తక్కువ ప్రచారం ఉండే. గత 3-4 సంవత్సరాల నుంచి చాలా విశిష్టమైన భక్తితో అందరు ప్రజలు చాలామంది వస్తున్నారు. ప్రతి సోమవారము ఇక్కడ భజన ఉంటుంది, అల్పాహారం ఉంటుంది, పూజా కార్యక్రమాలు ఉంటాయి. పౌర్ణమి రోజు అన్నప్రసాదం ఉంటుంది. అందరూ భక్తులు ఒక 700-800 మంది వరకు ఆ రోజు వస్తారు. ప్రతి సోమవారం కూడా 700-800 వస్తారు. దీని విశిష్టత అన్ని ఊర్లలో ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఓం నమ శివాయ. ఇది బ్రహ్మసూత్ర లింగం అంటారు. ఇక్కడ బ్రహ్మసూత్రం లింగం అంటారు. ఇది నాగలింగేశ్వర ఆలయం ఉన్నది. రాత్రికి కూడా ఆరతి 7:30కు ఆరతి అవుతుంది. పొద్దున కూడా 8:30కు ఆరతి అవుతుంది. పక్షి కూడా మంచిగా వేస్తారు. పక్షి కూడా బాగానే వేస్తారు. బ్రహ్మసూత్రం ఉంటుంది ఇక్కడ. బ్రహ్మసూత్ర లింగం అంటారు దీన్ని. బ్రహ్మసూత్ర లింగము విశిష్టంగా ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా మన ఆర్మూర్లో నాగలింగేశ్వర ఆలయం అని ప్రసిద్ధిగాంచింది. ఓం నమ శివాయ. దాతలే కానీ ఎవరైనా ఉంటే ఆరు ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. పుణ్యంకు ఆరు సోమవారం నాడు అల్పాహారం జరుగుతుంది. ఆరు మ్యారేజ్ డే కానీ ఆరు బర్త్డే కానీ ఆరు వీటికి కూడా మనము ఇది బర్త్డేకే కానీ మ్యారేజ్ డే కానీ ఇక్కడ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఆరు ఇంకా సోమవారకే కానీ పున్నమికే కానీ మేము చేసుకుంటాం. ఓం నమః శివాయ. లింగం తీసినా చెప్పండి. ఓం నమ శివాయ. ఆర్మూర్లోని నాగలింగేశ్వర ఆలయం ఎమ్మెల్యే కాంప్లెక్స్లో ఉంది. ఇక్కడ ప్రతి సోమవారము అల్పాహారం జరుగుతుంది దాతల సహకారంతో. మరియు ప్రతి పున్నమ రోజు అన్నప్రసాదం జరుగుతుంది దాతల సహకారంతో. ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకోవాలనుకుంటే ఇక్కడ సహకారం చేయవచ్చు. అన్నప్రసాదానికి కానీ అల్పాహారానికి కానీ చేయించవచ్చు. ఓం నమ శివాయ. ఇక్కడ ఈ గుడి ప్రసిద్ధి చెంది ఇక్కడ 11 సంవత్సరాల నుంచి భక్తులు చాలా వస్తున్నారు. భక్తుల కోరికలు కూడా ఇక్కడ నెరవేరుస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది ఇక్కడ. విఘ్నేశ్వరుడు మంచి వాతావరణం ఉంది. చాలామంది భక్తులు వస్తుంటారు. శ్రీరామనవమికి మరియు శివరాత్రికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అభిషేకాలు జరుగుతాయి. అన్నప్రసాదం కూడా దాతల సహకారంతో జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రతిరోజు పొద్దున 8:30కు హారతి మరియు సాయంత్రం 7:30కు హారతి ప్రతిరోజు ఉంటుంది. అందరూ పాల్గొనే వాళ్ళు ఆశిస్తున్నారు.